నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజీ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం మంచి రుచికరమైన వాంగీబాత్ మసాలా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఒక 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. ఒకసారి తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము, ఒక కడాయి పెట్టేసుకున్నాము. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే అతుక్కు వెళ్ళిపోతుంది. వన్ స్పూన్ పచ్చిమిరపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇదంతా వేయించుకున్నాము. ఇలా వేయించుకుంటూ ఉండాలి. తక్కువ మంటలో పెట్టాలి, లేకపోతే మాడిపోతుంది. పచ్చిమిరపకాయలు ఒక 4 చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్, ఒక 3 నిమిషాలు వేగితే చాలు. ఆనియన్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఒక రెమ్మ కరివేపాకు, ఇప్పుడు పల్లీలు వేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ పల్లీలు. ఈ ఆనియన్ వేగేలాగా ఇది ఉడికిపోతుంది. వంకాయలు ఇలా సన్నగా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను, లేకపోతే నల్లగా అయిపోతుంది అనేసి ఇప్పుడు వంకాయలు యాడ్ చేసుకుందామండి. వంకాయలు మగ్గాలి కాబట్టి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇలా కలుపుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గిద్దామండి. ఇలా మూత పెట్టేసి ఇప్పుడు చూస్తుంటారు, సగం కుక్ అయింది. ఎక్కువ ఉడికించుకోకూడదండి, తక్కువనే ఉడికించుకోవాలి. చూడండి, 2 పీసెస్గా విడిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు అండి. ఒక 3 స్పూన్ల చింతపండు ఇలా పులుసు పోసుకుందాము. ఇలా కలిపెట్టుకోవాలి, అన్నీ కలిసేలాగా కలిపెట్టుకోవాలి. ఒక 3 స్పూన్లు అండి వాంగీబాత్. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నేను 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ సరిపడంత వేసుకోవాలి.
నాకైతే సరిపోయింది, నేను వేసుకోవట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇది 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూద్దాము. వాంగీబాత్ రెడీ అయిపోయింది. అట్టే ఉంచేసుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక రెండు గ్లాసుల రైస్ నేను ఉడికించి పెట్టేసుకున్నాను. దాన్ని దీంతో ఒక 10 నిమిషాలు ఆరించిన తర్వాత దీంతో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందామండి. ఇలా మెల్లిగా కలుపుకోవాలి. టేస్టీ అయిన ఈజీగా వాంగీబాత్ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.